హనుమాన్ జయంతి ఎంతో శక్తివంతమైన రోజు. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఈ ఒక్క ఆకు మీద దీపం వెలిగిస్తే మీకు ఉన్న శత్రుపీడలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. మరి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఏ విధంగా దీపం వెలిగించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా శ్రీ ఆంజనేయ మహత్యంలోని ఒక చిన్న కథను విందాం. త్రేతాయుగంలో ఒకసారి శతబాహువు అనే రాజకుమారుడు వేట కోసం దట్టమైన అడవికి వెళ్ళి వేటాడి అలసి ఒక పవిత్ర వనానికి వచ్చాడు. ఆ రాజు దగ్గరకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడి చేతిలో ఒక పుస్తకం, రెండవ చేతిలో ఒక మూట ఉండటం చూశాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడికి నమస్కరించి దేనికోసం ఇలా వచ్చారని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, రాజా, నేను కన్యా కుబ్జం నుంచి వచ్చాను. హనుమతేశ్వరం ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాను. మా మహారాజు శిఖండి గారి అనుజ్ఞతో ఈ మూటలో ఉన్న అస్థికలను హనుమతేశ్వర తీర్థంలో నిమజ్జనం చేయడానికి వచ్చాను అని బదులు చెప్పాడు. రాజుకు ఆశ్చర్యం వేసి, అస్థికల నిమజ్జనం చేస్తారా? దాని ప్రాధాన్యత గురించి వివరించమని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, కన్యాకుబ్జాన్ని పాలించే రాజుకు పుత్ర సంతానం లేదు. ఒక్క అమ్మాయి మాత్రం పుట్టింది. ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉంది. అల్లారు ముద్దుగా పెరిగింది. తగిన వరుణ్ణి వెతికి వివాహం చేయాలని రాజుగారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆమె తండ్రి ప్రయత్నాలను విని ఆ ప్రయత్నాన్ని మానుకోమని చెప్పింది. కారణం ఏమిటి అని తండ్రి అడుగగా తన పూర్వజన్మ కథను వివరించింది. తండ్రి, నేను పూర్వజన్మలో ఒక ఆడ నెమలిని, నా భర్త అయిన మగ నెమలి, నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళము. ఒకసారి ఆకాశం మేఘావృతంగా ఉన్న రోజున మేమిద్దరము కూడా ఆనంద పరవశంతో నృత్యం చేస్తూ ఉన్నాము. కీకారణ్యాలతో హోరెత్తిస్తున్నాయి. ఇంతలో అకస్మాత్తుగా ఒక కిరాతకుడు ఒకేసారి మా మీద బాణాలను వేశాడు. మమ్మల్ని చంపి మా శరీరాలను తీసుకుని పోయి మాంసం వండుకుని తిన్నాడు. నా శరీరంలోని ఒక మాంసం ముక్క నేల మీద పడింది. దానిని ఒక గ్రద్ద దగ్గించుకొని నోట కరుచుకుని ఆకాశానికి ఎగిరింది. దానికోసం ఇంకో గ్రద్ద దానితో పోటీ పడి ఆకాశంలోనే పోట్లాడుకున్నాయి. చివరికి అవి హనుమతేశ్వరం వచ్చేసరికి ఆ మాంసం ముద్ద ఆ తీర్థంలో పడింది. ఆ తీర్థ ప్రభావంతో నేను మీకు పుత్రికగా జన్మించాను. నా భర్త అయిన మగనెమలికి ఇంకా పక్షి రూపం వదలలేదు. బోయవాడు మమ్మల్ని భక్షించిన చోటనే ఇంకా ఆయన అస్థికలు ఉన్నాయి. నర్మదా నది దక్షిణ తీరంలో హనుమతేశ్వరంలో ఎత్తుగా ఉన్న మహాబలిష్టమైన విస్తారమైన ఊడలు గల వట వృక్షం ఉంది. దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి. మీరు ఒక బ్రాహ్మణుడిని అక్కడికి పంపి అతని చేత ఆ అస్థికలను సేకరింపచేసి హనుమతేశ్వర తీర్థంలోని నర్మదా నది పవిత్రత జలాలలో నిక్షేపం చేయించండి. నా భర్త ఆ తీర్థ ప్రభావంతో రాజకుమారుడిగా జన్మిస్తాడు. అతడే నా భర్త అవుతాడు అని రాకుమార్తె తండ్రికి వివరించింది. ఇదంతా విన్న శిఖండి, రాజు నన్ను ఈ పనికి వినియోగించాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడి మర్రి చెట్టు క్రింద గల నెమళ్ళ అస్థికలను సేకరించాను. నర్మదా నది జలాల్లో నిమజ్జనం చేయడానికి వెళ్తూ ఉన్నాను అని శతబాహువు రాజుకు చెప్పాడు బ్రాహ్మణుడు. తరువాత ఆ బ్రాహ్మణుడు హనుమతేశ్వరం చేరి పవిత్ర స్నానాన్ని నర్మదా నదిలో చేసి ఆ మయూర అస్థికలను మంత్రపూతంగా నర్మదా నదిలో నిమజ్జనం చేసి మళ్ళీ స్నానం చేసి కన్యాకుబ్జం చేరాడు. బ్రాహ్మణుడి వల్ల హనుమతేశ్వర క్షేత్ర మహత్యాన్ని విన్న శతబాహువు నర్మదా నది స్నానం చేసి హనుమంతుణ్ణి ధ్యానించి ధర్మ మార్గంలో సంచరిస్తూ ధర్మంగా రాజ్యపాలన చేస్తూ దేవతల మెప్పు పొందాడు. చివరకు శివ సాయుధ్యం పొందాడు. నర్మదా నదిలో కలిపిన నెమళ్ళ అస్థికలు దేవ
రూపాలను పొంది వెండి కొండను చేరి ఆ తరువాత పరమేశ్వరుని అనుగ్రహం పొంది కాశీరాజుకు కుమారుడిగా జన్మించి పూర్వజన్మ స్మృతి కలిగి శిఖండి రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. చాలా కాలం సుఖాలను అనుభవించి ఆ దంపతులు శివలోకం చేరుకున్నారు. ఆంజనేయ మహత్యంలోని ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఇక వీడియోలోకి వస్తే హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు. ప్రతి ఊరిలో హనుమంతుని గుడి లేని ప్రాంతం అంటూ ఉండదు. పట్టణాలలో అయితే హనుమంతుని దేవాలయాలు చెప్పనక్కర్లేదు. పిల్లలు పెద్దలు ఆడ మగ అనే భేదం లేకుండా హనుమంతుణ్ణి పూజిస్తూ ఉంటారు. విద్యార్థులు బుద్ధిని శక్తిని ఇవ్వమని కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ సద్గుణాలను కూడగట్టుకుని దేవునికి చేరువలో ఉండాలని మన పూర్వులు మనకు చెప్పారు. దివ్యమైన గుణ గణాలతో నిండి ఉన్నవారే దేవుడు, అదే దైవత్వము. రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. పరమేశ్వరుడి అంశగా అవతారమెత్తిన ఈ పవనసుతుడు శ్రీరాముడికి ప్రియభక్తుడు. ఎర్రని కనులను కలిగిన వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీగా ఉన్న సీతమ్మ శ్లోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా సంజీవ పర్వతాన్ని మోసుకుని వచ్చి లక్ష్మణుడికి ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణుణ్ణి గర్వం అణిచినవాడు. హనుమంతుని నామాన్ని ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది. ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు శక్తి యుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. హనుమాన్ జయంతిని వైశాఖ దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు. రోజు ఎవరైతే స్వామివారిని పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి పనిలో విజయం కలుగుతుంది. కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఈ హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 నుండి 9 గంటల సమయంలో ఒక తమలపాకును తీసుకొని దాని మీద శ్రీరామ అని సింధూరంతో రాసి ఈ తమలపాకును ఇంట్లో ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి ఆకు మీద ఎర్రటి ప్రమిద పెట్టి జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దుష్ట పిశాచ బాధలు శత్రుపీడలు పోతాయి. సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి. పనులలోని ఆటంకాలన్నీ కూడా తొలగి విజయం కలుగుతుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు ఆకు పూజ చేయటం చాలా మంచిది. కాబట్టి మీరు కూడా రేపు హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా దీపం వెలిగించి, అంటే ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి మీకు ఉన్న సమస్యలను తొలగించుకుని ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది. కలో కపి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. ఆ రోగాలు మటుమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. అయితే ఆంజనేయ స్వామి పుట్టినరోజు అయినటువంటి హనుమాన్ జయంతి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకును తింటే చాలు, 1 గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. మీ శరీరంలోని దరిద్రమంతా కూడా పోతుంది. మీ శరీరానికి ఆంజనేయ స్వామి అంత శక్తి వస్తుంది. హనుమాన్ జయంతి రోజు తప్పక ఈ ఆకు తినాలి అని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. ఇలా తినటం వలన చక్కని ఆరోగ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. హనుమ జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకును కానీ తింటే చాలు, 1 గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. ఏమీ లేదు, ఈరోజు ఒక తమలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తేనెను కానీ బెల్లాన్ని కానీ ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసుకుని తినేయండి. హనుమాన్ జయంతి రోజు ఇలా తమలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే 1 గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. మీకు తమలపాకు దొరికితే ముందు తమలపాకునే తినండి.
తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. ఎందుకంటే తమలపాకులన్నా తులసి ఆకులన్నా హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి. సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.